చెప్పు, నీతో ఉన్న నీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు? చెప్పు. ఇది నిజమైన మానిక్వీన్. గురు, అమ్మకి ఎన్ని జోకులు చెప్పినా అస్సలు నవ్వదు, కానీ సేల్ పెట్టారని చెప్తే వెంటనే నవ్వుతుంది. చప్పట్లు. తక్కువ, నాకెందుకో రేట్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాను. బోర్డులో 1200 అని ఉంది. రే డాంకీ, అలా కాదు, ఆ బోర్డు సేలిక్ కాదు. రండి రండి రండి, సల్వార్ కుర్తీ చైర్. ఇక్కడ అన్నింటిలోనూ 50% డిస్కౌంట్ ఉంది. అన్ని వస్తువుల్లోనూ మీరు అడిగినంత డిస్కౌంట్ ఇస్తారు. రండి, త్వరగా రండి, వచ్చి కొనుక్కోండి, త్వరగా రండి. హే గురు, పిజ్జాలో వేశారు టాపింగ్స్, మేమందరూ చేస్తాం షాపింగ్. చప్పట్లు. ఏంటి 50% ఆఫా? 1200 రూపాయల ప్యాంటు 600 రూపాయలకి ఇస్తారా? ఇది ఇవ్వండి. అబ్బే, రేట్లో కాదు, ఐటమ్ లోనే 50% డిస్కౌంట్. 50% డిస్కౌంట్ లో మేము షూ కొనుక్కుంటే 2 షూలకు బదులుగా మీరు 1 షూనే ఇస్తారా? అబ్బాబే లేదు, మేము షూలోనే డిస్కౌంట్ ఇస్తాం. మీరు 8వ నెంబర్ అడిగితే మేము 4వ నెంబర్ ఇస్తాం. ఇప్పుడు 50% డిస్కౌంట్ అయింది కదా. 50%. హే గురు, ప్రియా ఏంజల్ ఫేక్ అకౌంట్ లాగా నీ 50% డిస్కౌంట్ కూడా అలాగే ఉంది. చప్పట్లు. అరే, ఇతను 50% అని చెప్పి వీడి బుర్రే 50% అయిపోయింది. అనుమానమా? అరే లైలా అన్న, మీరు మ్యానిక్వీన్ గా చూడడానికి చాలా బాగున్నారు. నా పేరు లాలా. ఓవర్ గా టెన్షన్ అవ్వద్దన్నా, నేను మిమ్మల్ని పొగిడాను అంతే. ఏంటబ్బా ఇదేంటి పొగడే చేత? మర్చిపోకో, మనం దొంగలించడానికి వచ్చాం. ఎక్కువ రచ్చిపోకో, లేకపోతే మనం ఇరుక్కుంటాం. అర్థమైందా? అన్నా, నేను ముందు చెప్పేది వినండి. ఆ నలుగురు గుర్తున్నారా? ఆ నలుగురిని ఎలాగయ్యా మర్చిపోగలం? ఆ నలుగురు కలిసేగా ఇంతకు ముందు మనల్ని జైలుకి పంపారు. వాళ్ళు 2-2-4 గా ఉన్నదాన్ని మనం 4-4-8గా చేసేయాలి. అరే ఏంటయ్యా నువ్వు వాగుతున్నావు? చిన్నగా పని మీద శ్రద్ధ చూపించు. అలాగే 2-2-8 కాదు 4. సరే, ఇక్కడ మన పని అయిపోయింది. ఇప్పుడు వేరే చోటుకు వెళ్దాం. ఆ నలుగురిని పరిగెత్తేలా చేద్దాం. ఏమంటావ్? ఓ, ఎవరో దొంగతనం చేశారు, నా వస్తువులు దొంగతనం చేశారు. ఇప్పుడు నేను ఎక్కువ నష్టపోయాను, అన్యాయంగా మోసపోయాను. అడవిలో ఉన్న కోతులు తింటాయి అరటిపండు. అన్నా, నాకు 4 జ్యూసులు, 1 ప్యాకెట్ చిప్స్ ఇవ్వండి. కన్నా సార్, ఆ కొట్టుకు వెళ్ళి షూలు చూద్దాం రండి. అరే, ఇది కావాలా అది కావాలా, ఏది కొనాలో తెలియట్లేదే. ఈ కలర్ బాగుందనుకుంటాను. రండి సార్ రండి, 50% ఆఫర్ ఉంది ఇక్కడ. హే గురు, ఎండాకాలంలో తాగుతాం మ్యాంగో జ్యూస్. షాప్ అన్నా, నాకు చూపించండి రన్నింగ్ షూస్. అరే రండి సార్, మా దగ్గర ఎన్నో రకాలున్నాయి. అంతేకాదు మా దగ్గర 50% డిస్కౌంట్ కూడా ఉంది. మీరు 50% ఆఫ్ అని చెప్పి ఫుల్ ప్యాంట్ కి హాఫ్ ప్యాంటు, 8వ నెంబర్ షూ అడిగితే 4వ నెంబర్ షూ ఎవరు కదా? మేము సేల్ లోనే 50% ఆఫర్ ఇస్తాం, కానీ తెలివి 100% సార్. ఫుల్ ప్యాంట్ 2 జోడీగా కొన్నారంటే షూ ఫ్రీగా ఇస్తాం. ఏ గురు, అలా అయితే నాకు ప్యాంటు షర్ట్ కూడా చూపించండి. అరే, ఇదేంటి మ్యాంగో జ్యూసా లేదా గో జ్యూసా? ఇంత త్వరగా ఖాళీ అయిపోయింది.
లైలా అన్న వాడి దగ్గరున్న చిప్స్ ని విసిరేయండి, అప్పుడే వాడి తమ్ముడు తిన్నట్టుగా అనుకుంటాడు. మొదటిసారిగా బాగా తెలివిగా మాట్లాడావు. నీ బుర్ర కూడా పని చేస్తోంది. పెద్దోడా, నువ్వు నీ జ్యూస్ తాగడమే కాకుండా నా చిప్స్ కూడా తినేస్తావా? హా? నీ చిప్స్ ని వదిలేయ్, నేను ఇంకా నా జ్యూస్ ని కూడా తాగలే తెలుసా. అబద్ధం చెప్తున్నావా? నేనేం చేస్తానో చూడు. మీరిద్దరూ గొడవ వేసుకోవడం చూసి మ్యానిక్విన్స్ కూడా నవ్వుకుంటున్నాయి. మార్కెట్ లో చిన్నపిల్లలాగా నడుచుకోవద్దు. వెళ్ళి తిందాం రండి. ఏ గురు, ఎవరబ్బా నన్ను కొట్టేది? నేను అరిచిన వెంటనే భయపడి పారిపోయినట్టుంది. కన్నా సార్, మీ షాపింగ్ పూర్తయిందా? అవును గురు, వర్షంలో తడిస్తే అందరికి జ్వరం వస్తుంది. 5 షర్ట్లు 4 ప్యాంట్లు కొన్నాను. చప్పట్లు. కానీ ఇందులో ఒక షర్ట్ ప్యాంట్ కూడా లేదే. శబాష్ శబాష్ శబాష్. కన్నాగా డ్రెస్సే కాదు, మన అందరి డ్రెస్సులు కూడా కనబట్టం లేదు. ఎలాగో నా బ్యాగ్ మాత్రం చాలా వెయిట్ గా ఉంది గాలి వల్ల. అరే, నీ బ్యాగు ఖాళీగా ఉంది. ఇక్కడ దొంగలున్నట్టుగా కనిపించట్లేదే, కానీ ఎవరు దొంగిలించి ఉంటారు? దొంగతనం చేసింది ఎవరైనా గాని వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళండ్రు. వాళ్ళని మనం పట్టుకుందాం. ఎందుకని వెతకాలి? ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరే మనం అడగొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్స్, ఇక్కడ ఎవరైనా దొంగలించుకుని వెళ్ళడం మీరిద్దరు ఏమైనా చూసారా? ఏమయ్యా, నేను ఎవరిని చూడలేదయ్యా. నువ్వు కావాలంటే లైలా అన్న దగ్గర అడుగు. అరే లైలా కదయ్యా, లాలా లాలా LA అదే నా పేరు లాలా. అరే మజ్నుకి జోడి లైలా కదా అన్నయ్య. హా, మజ్నుకి జోడి లైలానే. హే, నువ్వు మధ్యలో మాట్లాడుకో. అవును, మా దగ్గర ఏమడిగావు? దొంగ ఎక్కడని? ఆ దొంగ అటువైపు వెళ్ళాడు. థ్యాంక్ యూ మ్యానిక్విన్ అన్నయ్య. మిమ్మల్ని ప్లాస్టిక్ తో చేసినా గానీ మీ లోపల మంచి మనసు ఉంది. బన్నీ, దొంగ లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు. అది నీకెలా తెలుసు? నాకు ఆ మ్యానిక్విన్సే చెప్పారు. ఆ, అరే అరే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. అవును, మ్యానిక్విన్స్ ఎలా పరిగెడుతున్నారు? నీ దగ్గర లెఫ్ట్ అని చెప్పినట్టు వాళ్ళు పరిగెడుతున్నారు. ఎప్పుడు నాగిని ఫ్రెండ్ నాగమ్మే అయి ఉండాలి. అలాగే ఆ మ్యానిక్విన్స్ నా డ్రెస్ తీసుకుని పారిపోతున్నాను. ఆ మ్యానిక్విన్స్ ని పట్టుకోండి. చెప్పు, నీతో ఉన్న నీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు? చెప్పు. ఇది నిజమైన మ్యానిక్విన్. చాలా పెద్ద తప్పు. నీకంటే పెద్దవాళ్ళని కాళ్ళతో తన్నకూడదు. ఇప్పుడు దీని తల ఇరిగిపోయింది. ఇప్పుడు ఇది ఫేమస్ అయితే దీనికి ఎలా ఫేస్ వాల్యూ దొరుకుతుంది? మనం పారిపోదామా మజ్ను? కానీ మన బండి ఎక్కడ ఉంది?
లైలా అన్న వాళ్ళు 2-2-8 చేయడానికి ముందు మనం 1-2-4 చేసేసి వెళ్ళిపోదాం పదండి. స్టార్ట్ చేయి మధ్యలో, స్టార్ట్ చేయి, బండిని స్టార్ట్ చేయి. అన్నా నువ్వు రోడ్డుని చూసి బండి నడుపు. వాళ్ళ నలుగురికి నేను గాగ్రా జోలి వేసి మేకప్ చేస్తాను. ఏమీ కనిపించట్లేదు. తప్పుకోండి తప్పుకోండి. రైట్. ఎవరు అడ్డుగా రాకండి. తప్పుకోండి. అవును, ఇది 1 కిలో ఎంతండి? ఇదా 200 ఇవ్వండి. లైలా అన్న కారుని ఇంకా స్పీడ్ గా నడపండి. వాళ్ళు మన వెనకాలే వస్తున్నారు. అరే లైలా కాదు, లాలా లాలా. అన్న దయచేసి స్టీరింగ్ పట్టుకోండి. అన్న అదిగో. ఏహే, హా, హా, హా. అన్నా స్టీరింగ్ ని కంట్రోల్ చేయన్నా. అరే స్టీరింగ్ ని ఎలా కంట్రోల్ చేయాలి? బండి మొత్తం కాలిపోయి బూడిదై పొగ వస్తుంది. ఇప్పుడు చూసారా, మీరు మాకు బాగా దొరికిపోయారు. మళ్ళీ వీళ్ళ దగ్గర ఓడిపోయావు లైలా అన్న. అరే లైలా కాదయ్యా, లాలా 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 లాలా. దొంగలు ఎంత తెలివిగా ఉన్నా ఏదో ఒక రోజు దొరికిపోక తప్పదు.